విష్ యూ హ్యాపీ హోలీ. మీరు హోలీ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. మేమైతే ఈ విధంగా చాలా ఎంజాయ్ చేస్తూ హోలీ సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం. మా పాప బకెట్ల నిండా ఇలా వాటర్ నింపేసి కలర్ఫుల్ గా చేసింది. ఇంట్లో అయితే బాగా ఎంజాయ్ చేస్తూ మేమందరం ఇలా కలర్స్ పూసుకొని వాటర్ తోటి బాగా ఎంజాయ్ చేస్తూ హోలీ అయితే ఆడుకున్నాం. ఇంట్లో ఆట అయిపోయినాక వీధిలో అందరం కలిసి సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసినాం. అందరం కలిసి చేసుకుంటేనే ఫెస్టివల్ అయితే చాలా బాగుంటది. ఇలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసినాక ఇలా చుట్టుపక్కల వాళ్ళమందరం కలిసి ఇలా అయితే రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాము. ఎంత బాగా సెలబ్రేషన్ చేసుకుంటే ఈ హోలీ అంత బాగుంటది. కలర్ఫుల్ గా అనిపిస్తుంది. హోలీ అంటేనే కలర్స్ పూసుకోవడం, ఆ కలర్స్ కూడా న్యాచురల్ గా ఉంటే ఇంకా చాలా బాగుంటది. ఎక్కువ కెమికల్ లేకుండా ఉండేలాగా చూసుకోండి. అలాగే కలర్స్ పూసుకోవడం ముందే బాడీకి ఫేస్ కి క్రీమ్స్ గానీ లేకపోతే కొబ్బరి నూనె ముందుగానే అప్లై చేసుకోండి. అప్పుడు కెమికల్ కలర్స్ అయినా ఫేస్ కి ఎక్కువ అంటుకోదు, ఎలర్జీ లాగా కూడా రాకుండా ఉంటుంది. హోలీ ఆడడానికి ఫస్ట్ లో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిలేదు. మేము ఆడుతుంటే ఒక్కొక్కరుగా వచ్చారు. అందరం కలిసి చాలా ఎంజాయ్ చేస్తూ ఆడినాం. మాకంటే మా పాప ఇంకా బాగా ఎంజాయ్ చేసింది. పెద్దల కంటే కూడా పిల్లలు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు కదా. పెద్దలు పిల్లలు అనే తేడా లేకుండా అందరం చిన్న పిల్లల్లాగే మారి బాగా అయితే ఎంజాయ్ చేసాం. చాలా బాగా అల్లరి చేస్తూ చిన్న పిల్లల్లాగా మారిపోయి చాలా బాగా గుర్తుండేలాగా చేసుకున్నాం ఈ సెలబ్రేషన్స్ అయితే. చాలా మంది హోలీ సెలబ్రేషన్ చేసుకోరు, కలర్ కదా ఫేస్ కంటుకుంటే పోవని. కాకపోతే ప్రతి పండుగను మనం ఎంజాయ్ చేయాలి. అలాగే ఆ పండగ యొక్క ప్రాముఖ్యతను కూడా మన ముందు తరాలకి తెలియజేయాలి. ఈ హోలీ పండుగ ఎందుకు చేసుకుంటారు అన్నది సింపుల్ గా అయితే చెప్తాను. హోలిక అనే రాక్షసి చనిపోవటం వల్ల ఈ సెలబ్రేషన్ చేసుకుంటారు. ఏ పండగ అయినా సరే చెడు మీద మంచి గెలిచినప్పుడు ఆ ఆనందానికి ప్రతీకగా పండగ చేసుకుంటాం. ఈ హోలికకి అగ్ని ఏం చేయకుండా ఉండే గుణం ఉంటుంది. అందుకే హిరణ్యకశిపుని కొడుకు ప్రహ్లాదుని చంపటానికి తన చెల్లెలైన హోలికను సాయం కోరగా హోలిక తన ఒళ్ళో ప్రహ్లాదుని కూర్చోపెట్టుకుని మంట వేయించుకుంటది. ప్రహ్లాదుడు విష్ణుమూర్తి భక్తుడు. ఆ విష్ణుమూర్తి ప్రహ్లాదుని కాపాడుతాడు. ఈ హోలిక ఆ మంటల్లోనే కాలిపోతుంది. ఆ తర్వాత రోజు ఇలా హోలీ సెలబ్రేషన్ అయితే చేస్తారు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఈ హోలీ సెలబ్రేషన్ చేసుకున్నాం. ముందుగా రంగులు పూసుకునే తర్వాత వాటర్ తోటి ఆడుకున్నాము. మేము ఈ విధంగా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాం. హోలీ అంటే ఆటలతో పాటు డాన్స్ కంపల్సరీగా ఉండాలి. మేము కొంచెం డాన్సులు వేస్తూ ఎంజాయ్ చేసినాం. చివరిగా అలసిపోయి ఇలా అయితే థమ్స్అప్ తాగుతూ ఎంజాయ్ చేసినాం. మేము ఈ విధంగా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాం. మా సెలబ్రేషన్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈసారి హోలీ సెలబ్రేషన్ 2 రోజులైతే జరుపుకున్నారు. ముందు రోజు గ్రహణం ఉందని కొంతమంది జరుపుకోలేదు, కొంతమంది జరుపుకున్నారు. మీరు ఏ రోజు ఎలా జరుపుకున్నారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మేమైతే ఈ రోజు జరుపుకున్నాం. మా పాప వాళ్ళైతే 2 days ఎంజాయ్ చేశారు. ముందు రోజు హోలీ సెలబ్రేషన్ క్లిప్స్ కూడా యాడ్ చేస్తుండే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.